నమస్కారం. మాట ఎంత విలువైనదో అంత కఠినమైనది కూడా. మాట విషయంలో మనిషి ఎప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. అలా జాగ్రత్త వహించనప్పుడు మాట ద్వారా వచ్చే అపాయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపట్టలేం. ఎలానైతే ఇచ్చిన మాట కోసం దశరథ మహారాజు కైకేయి కాళ్ళ మీద పడి చివరికి తన ప్రాణాలనే వదిలాడో, మాట విని కైకేయి తన జీవితాన్ని ఎలా కోల్పోయిందో, మాట ద్వారా ఒక రాజ్యమే ఎలా పతనమైందో మనకి రామాయణ సారాంశం చెప్పకనే చెబుతుంది. అందుచేత మీ నోటి ద్వారా వచ్చే మాట ఎంత తక్కువగా వాడితే నలుగురిలో అంత మంచిది. వీలైనంత వరకు మీ మాటలు తగ్గించి వేరెక్కరు ఎవరైనా చెబితే విని అది మంచిదైతే పాటించి చెడైతే అక్కడే విడిచిపెట్టేయడం చాలా ఉత్తమం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.